పొగాకు మొక్కజొన్న పండిస్తున్న రైతులకు సుమారు 4,20,000 విలువైన స్ప్రేయర్లు, టార్పాలిన్లను రాజమండ్రి సిటీఆర్ఐలో సీతానగరం మండలం ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఐకార్ నిర్కా డైరెక్టర్ డాక్టర్ ఎం శేషమాధవ్ చేతుల మీదుగా అందజేశారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక 2025-26లో భాగంగా ఐసీఏఆర్ నిర్కా సహకారంతో స్థానిక సిటీఆర్ఐలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శేషు మాధవ్ మాట్లాడుతూ ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు సోడదాసి మార్టిన్ లూథర్ ద్వారా అక్కడ రైతులతో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. గత 8 సంవత్సరాలుగా పొగాకు మొక్కజొన్న పండించే రైతులకు దిగుబడి పెంచుకునేందుకు సహకరించడంతో పాటు సిఎస్ఆర్ ద్వారా 70 మంది రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు పంపిణీ చేశామని అన్నారు. వారి పంటలు మంచి దిగుబడి సాధించి ఆదాయం పెంచుకునేందుకు అండగా ఉంటామని అన్నారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలను రైతులుగా మార్చి వారికి ఐసీఏఆర్ నిర్కా ద్వారా పంటల అభివృద్ధికి మంచి దిగుబడి సాధించేందుకు డైరెక్టర్ శేషు మాధవ్, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ సి కిరణ్ కుమార్, డాక్టర్ రాజశేఖర్ రావు, ఇతర అధికారులు, సైంటిస్టులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. సిటీఆర్ఐని తమ సొంత సంస్థగా భావిస్తున్నామని, రైతులకు అండదండలు అందించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై సొసైటీ ద్వారా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించామని వివరించారు. పథకమైన షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకంలో మేము ములకల్లంకలో ఉన్న ఫీల్డ్ ఫార్మర్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మేము గత 8 సంవత్సరాలుగా ఈ కోఆపరేటివ్ సొసైటీతో పనిచేస్తున్నాము. అయితే ఈరోజు షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద కూడా వారికి లబ్ధి చేర్చే విధంగా స్ప్రేయర్స్ను అలాగే టార్పాలిన్స్ను దాదాపుగా ఒక 4,20,000 ఆ పథకం కింద ఒక 70 మందికి టార్పాలిన్స్ను, ఒక 70 మందికి స్ప్రేయర్స్ను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక అన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సొసైటీకి మేము గత 8 సంవత్సరాల నుంచి ఏదో విధంగా సహాయం చేస్తున్నాము. అవన్నీ కూడా చాలా చక్కగా లబ్ధి చెందిన వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకొని పొగాకులో కానివ్వండి, అలాగే వాళ్ళకి ఈల్డ్ పెరిగింది, అలాగే క్వాలిటీ కూడా పెరుగుతుంది. వాళ్ళు మంచి రైట్లకి ఈ దీంట్లో ఉన్న క్రాప్స్లో ఉన్న ప్రొడ్యూస్ని అమ్ముకొని సొసైటీ బాగా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈ సొసైటీలో ఉన్న ప్రెసిడెంట్ మార్టిన్ గారు మాకు ఎప్పటి నుంచో ఈ మా సంస్థకి రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ప్లాన్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఈ యొక్క ఐసీఆర్ఏ, ఎన్ఆర్సీఏ, ఈ సిటీఆర్ఐ వారు 2018 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా మరి సీతానగరం మండలం ఉన్నట్టు ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ 1940లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ సొసైటీకి నేను గత 20 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్గా ఉండడం, అదేవిధంగా గత 8 సంవత్సరాలుగా మా సొసైటీ అభివృద్ధికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ మమ్మల్ని ప్రోత్సహించి మరి కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళని రైతులుగా మార్చినటువంటి అవకాశం మాకు కల్పించినటువంటి సిటీఆర్ వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మరి మా యొక్క లంకలో సుమారు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా రైతులు, సొంతంగా వారే పొలాలు పండించుకుని
వారే రైతుల కింద కొనసాగుతున్నారు. వారికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మరి సిటారవే ద్వారా ప్రతి సంవత్సరం కూడా మాకు అందిస్తున్నారు. ఆ సందర్భంగా వారికి మేము ప్రత్యేకించి మా సొసైటీ తరపున అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లాన్లో 2025-26 సంవత్సరం గాను మా సొసైటీకి సుమారు 4,20,000 రూపాయలు విలువ చేసేటువంటి మరి టార్పాల్స్ అదేవిధంగా స్పేర్లు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంతమంది రైతులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈ సంస్థ ఎప్పుడు కూడా మా యొక్క బాండింగ్ ఎప్పుడు కూడా కలిసి ఉంటామని ఇది మా సొంత సంస్థగానే మా సొసైటీ భావిస్తుంది. ఆ రకంగా కూడా వారి సేవలు ఇంకా మాకు కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటారై యాజమాన్యానికి అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ టి కిరణ్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త, మరి ఐసీఆర్ నిర్కాలో పనిచేస్తున్నాను. మరి గత 8 సంవత్సరాలుగా మా సంస్థ ద్వారా షెడ్యూల్ కుల ఉప ప్రణాళికలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు ఈ ములగల్లంక లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి చేయటం జరిగింది. వారు ఎంతగానో లబ్ధి పొందారు. ఇప్పుడే మరి మార్టిన్ గారి మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో మరి షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి రైతులందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మరి ఆ యొక్క పంటల్లో అత్యధిక దిగుబడిని సాధిస్తూ ఖర్చును తగ్గించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రతి సాంకేతికమైనటువంటి సమాచారాన్ని అలాగే ప్రతి లబ్ధిని మేము సహాయ సహకారాలు అందిస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి డైరెక్టర్ డాక్టర్ శేషమాధ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా చేయడానికి రైతులందరినీ కూడా సమకూర్చి ముందుకు నడిపిస్తున్నటువంటి మార్టిన్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆ యొక్క పంటల యాజమాన్యం హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ రాజశేఖరరావు గారికి కూడా మీరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి చక్కగా చేయడానికి వచ్చిన ప్రతి రైతుకి కూడా మీరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.